కేంద్రం నుంచి నిధులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వాటిని తమ పథకాలుగా ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆరోపించారు. స్మార్ట్ రేషన్ కార్డుపై ప్రధాని మోదీ ఫోటో ఉండాలని, లేదంటే ఎవరి ఫోటో కూడా పెట్టకూడదని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని బహిష్కరించామని తెలిపారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రచారం ఇవ్వకపోతే ఢిల్లీలో ఫిర్యాదు చేస్తామని అంజిరెడ్డి హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డితో మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఈరోజు స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తుంది. దీన్ని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు స్మార్ట్ కార్డులు ఇస్తుంది, చాలా బాగుంటుంది, ప్రజలకు మేలు జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు లాంచ్ చేసింది. సో మీరు దీన్ని ఏ రకంగా ఇస్తున్నారు? స్మార్ట్ కార్డ్స్ కు వ్యతిరేకం కాదు, బీద ప్రజలకు ఇచ్చే రేషన్ కార్డులు వ్యతిరేకం కాదు. గతంలో 2011 సెన్సెస్ ప్రకారము 3,50,000 మంది ఉన్నారు. 3,44,000 కార్డులు ఇస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఐటీ లెక్కల ప్రకారం 47 లక్షల మంది ఐటీ పేయర్స్ ఉన్నారు. మరి బిలో పావర్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కార్డ్స్ ఇస్తారో ఒకసారి ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సొమ్మొక్కరిది సొక్కొక్కరిది నడుస్తూ ఉన్నది. 5 కిలోల బియ్యము నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారు, 1 కిలో బియ్యం మీరు ఇస్తా ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఫోటోలు వేసారో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ గారు ఫోటోలు ప్రింట్ చేపించి గవర్నమెంట్ వచ్చినాక పంచుదామని అనుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇమీడియట్లీ అవి కొలాబ్ చేయడం, 350 కోట్లు లాస్ అయింది. మరి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్లో, పక్క రాష్ట్రంలో మీ గవర్నమెంట్ ఉండే, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిద్దిరామయ్య గారు ముఖ్యమంత్రి తర్వాత ఇప్పుడు శివకుమార్ గారు ముఖ్యమంత్రి వచ్చారు. మరి ఆ కార్డులన్నీ వేస్టా? మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రజల సొమ్ము 600 కోట్లు మీరు ప్రింట్ చేయించారు. మరి మీ అందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారా కాదా? నరేంద్ర మోడీ గారు అన్నప్పుడు ఆ ఫోటోలో నరేంద్ర మోడీ గారు ఫోటో వేయాలని డిమాండ్ చేసినాం. దాన్ని బట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇన్ని స్కీమ్లు పెట్టిండ్రు. పిఎం ఆవాస యోజన, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం సురక్ష బీమా, పిఎం జీవన్ జ్యోతి బీమా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎక్కడన్నా నరేంద్ర మోడీ గారి పేరుందా? ఎవరు పిఎం వస్తే వాళ్ళ పేరు ఉంటుంది. సీఎం అని పేరు పెట్టుకోండి. 12 సంవత్సరాలే ఎక్కడ నరేంద్ర మోడీ గారు పేరు పెట్టలేరు. దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి గారి అటల్ పెన్షన్ యోజన అని పెట్టారు. ఆ రోడ్స్ కూడా ప్రధానమంత్రి సడక్ యోజన అని పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్ని పేర్లు పెట్టేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ ప్లాన్ చేసి దాన్ని ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. ఒకటే కోరుతా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు ఇచ్చే 5 కిలోల బియ్యంలో సొమ్మకోడు మీరు పేరు 100% పెట్టాలి. పెట్టిన తర్వాతనే ఇవి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. లేకుంటే తెలంగాణ నుంచి ఎంబ్లం ఒకటి పెట్టండి, తెలంగాణ కాకతీయుల ఎంబ్లం పెట్టి ఇచ్చేయండి. ఎవరన్నారు? మేము వ్యతిరేకం కాదు కదా. సంగారెడ్డిలో జరుగుతున్న కార్యక్రమాలు మీరు అటెండ్ కాలేదు? లేదు, వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా మంది మా నాయకులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. బేషరతుగా వాళ్ళందరినీ విడుదల చేయాలి. ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చిన దినం, 80వ స్వాతంత్రం వచ్చిన దినం. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా అందరు తెలియజేస్తా ఉన్నాం. స్వాతంత్రం వచ్చినప్పుడు జెండా ఎగిరేయాలి, వాళ్ళ మండల్లో జెండా ఎగిరేయాలి. మండల నాయకులను కూడా తీసుకుపోయి అరెస్ట్ చేస్తే, జిల్లా నాయకులను మండల నాయకులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళు జెండా పోలీసు వాళ్ళు ఎగిరేస్తారా? మరి అంత భయం ఎందుకు? 12 లక్షల కోట్లతో 12 సంవత్సరాల్లో ఇంత డెవలప్ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. మరి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం, సపోర్ట్ చేస్తా ఉన్నాం. తెలంగాణ పుట్టిన బిడ్డలకు తెలంగాణకు సపోర్ట్ చేస్తా ఉన్నాం. RRR ఏదైతే వస్తూ ఉన్నదో 30,000 కోట్లు ఇస్తా ఉన్నాం. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇంద్రమ్మ ఇల్లు అని చెప్తా ఉన్నావు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 4 లక్షల ఇల్లు మీరు తెచ్చుకోలేరా? రేషన్ షాప్ లో బియ్యం ఇస్తున్నప్పుడు 5 కిలోల బియ్యం ఇస్తున్నప్పుడు దాని మీద నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టమని చెప్పినాం. దాన్ని పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న నిధులకు గాను మోడీ ఫోటో పెట్టాలి. పెడితే అందరి ఫోటో పెట్టాలి, లేదంటే ఎవరి ఫోటో పెట్టకుండా కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎంబ్లం పెట్టాలని. అదేవిధంగా సంగారెడ్డిలో ఇవాళ కొంతమందిని బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. దాని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ వంశీతో రాజ్ కుమార్, 9 ప్లీజ్.